ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లతో పాటు సహకార సంస్థలకు చైర్మన్లను నియమించాలన్న ప్లాన్లో ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులపై కూటమి పార్టీల నేతలు కన్నేశారా? ఈ పోస్టులు ఆశిస్తున్న టీడీపీ, జనసేన లీడర్స్ లాబియింగ్ చేసుకుంటున్నారా? తమకు అనుకూలంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీ అయిపోయారా? ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలతో సహకార సంఘాల్లో పవర్ గేమ్ జరుగుతోంది. వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తులతో కుర్చీలాట సాగుతోంది. అలాగే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, డీసీసీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీస్, డీసీఎంఎస్లో పాలకవర్గాల మార్పు దిశగా పొలిటికల్ పరిణామాలు స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ పై కూటమి కన్నేసింది. ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయిన తర్వాత వైసీపీ చైర్మన్లు రాజీనామా చేయడంతో పీఠం ఎక్కేందుకు కూటమి పార్టీలో కీలకమైన టీడీపీ, జనసేన కీలక నేతలు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సోషల్ ఈక్వేషన్స్ కు అనుగుణంగా పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు రాష్ట్రంలోనే ఎంతో పేరుంది. ప్రతి ఏటా ఈ రెండు సంస్థలు 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ లాభాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కువ. వారి అవసరాలను తీర్చడంలో ఈ రెండు సంస్థలదే కీలక భాగస్వామ్యం. ఇతర వాణిజ్య బ్యాంకులకు తీసిపోని విధంగా విస్తృతమైన పటిష్ట నెట్వర్క్ తో పాటు యంత్రాంగం ఉంది. ఆర్థిక వనరులు ఉండటంతో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎప్పుడూ లాభాల బాటలోనే నడుస్తున్నాయి. అటువంటి సంస్థలకు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పక్షం పాలక వర్గాలే ఎన్నికవుతూ ఉంటాయి. ఫలితంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలక వర్గాలు మారుతూనే ఉంటాయి. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ సర్కారు అధికారం కోల్పోయి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పవర్లోకి వచ్చింది. దీంతో ఈ రెండు సంస్థలకు కొత్త పాలక వర్గాలను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దిశగా కొత్త ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టగా ఆ పదవులను ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు గట్టి పోటీయే నెలకొంది. వాస్తవంగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను గతంలో సామాజిక వర్గ, మెట్ట ప్రాంతం, డెల్టా ఏరియా అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని భర్తీ చేసేవారు. కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు కేటాయించేవారు. అది కూడా డెల్టా ఏరియా లీడర్కు ఒక పోస్ట్ ఇస్తే మెట్ట ప్రాంత నేతకు మరో పదవి కేటాయించే ఆనవాయితీ ఉండేది. కానీ 2019లో వచ్చిన వైసీపీ సర్కారు మాత్రం ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచింది. ఈ రెండు పదవులను డెల్టా ప్రాంత నేతలకే కట్టబెట్టింది. డీసీసీబీ చైర్మన్ పదవిని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పీవీఎల్ నరసింహరాజుకు ఇచ్చింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఇక డీసీఎంఎస్ చైర్మన్ పదవిని భీమవరం నియోజకవర్గానికి చెందిన బీసీ నేత వేండ్ర వెంకటస్వామికి కేటాయించింది. మెట్ట ప్రాంత నేతలకు ఏ పదవి ఇవ్వకపోవడంతో ఆ ఏరియా నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక జిల్లాలో కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడంతో వైసీపీ నాయకత్వం తీరుపై ఇంటర్నల్ గా అసహనంతో రగిలిపోయేవారు. కానీ అధిష్టానాన్ని ఏమీ అనలేక మిన్నుకుండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ హయాంలో ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ పోస్టుల కోసం టీడీపీ, జనసేనలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా లాబియింగ్ చేస్తున్నారు. కొందరు నేతలు తమ పేర్లు బయటకు రాకుండా కేర్ తీసుకుంటున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు లైన్లో ఉన్నారు. ఈయన భీమవరం నియోజకవర్గ నేత. చింతలపూడి, పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగాను లోకేష్ యువగళం పాదయాత్రలో 25 నియోజకవర్గాలకు అబ్జర్వర్గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి ఏ అంశాన్నైనా చర్చించే నేతగా గుర్తింపు పొందారు. జిల్లా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు కోళ్ల నాగేశ్వరరావు. మరోవైపు నరసాపురం నియోజకవర్గ టీడీపీ నేత కలవకొలను తాతాజీ కూడా డీసీసీబీ చైర్మన్ రేస్ లో ఉన్నారు. 28 ఏళ్లుగా సొసైటీ చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంత జనసేన సీనియర్ నేత కరాటన్ రాంబాబు పేరు కూడా ఈ పదవి కోసం వినిపిస్తోంది. జనసేనకే చెందిన మరో నేత ముత్యాల రత్నం డీసీసీబీ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. మరోవైపు డీసీఎంఎస్ చైర్మన్ రేస్ లో ఉన్న టీడీపీ, జనసేన ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. టీడీపీ బీసీ నేత కామన రాంబాబు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 25 ఏళ్లుగా తెలుగుదేశంలో కొనసాగుతున్న ఈయన పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పెద్దల మద్దతుతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
సాధారణ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల మద్దతును టీడీపీకి అనుకూలంగా మలచడంతో కీలక పాత్ర పోషించారు. ఈ అంశాలు కలిసి వస్తాయని సైకిల్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ బంధువు వట్టి పవన్ కుమార్ కూడా డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ పదవుల కోసం టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న లాబియింగ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.